హైదరాబాద్ అంబర్పేటలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ వి హనుమంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. బర్త్డే సందర్భంగా ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని హనుమంతరావుకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. జేహెచ్ఎంసీ కార్మికులు విద్యార్థులతో కలిసి విహెచ్ మంత్రి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన కులగన ఈ దేశంలో ఎవరు చేయలే, అది కేవలం తెలంగాణలో జరిగింది. ఇది దిక్సూచి అన్ని రాష్ట్రాలలో జరగాలనేది ఉద్దేశం. ఏ పౌరుడు కానీ, ఏ యువకుడు కానీ, ఏ యూత్ కాంగ్రెస్ కానీ, మహిళా కాంగ్రెస్ ఎవరు బర్త్డే చేసినా పేదవాళ్ళను పక్కకు కూర్చోబెట్టుకొని భోజనం చేస్తే ఒక మంచి మెసేజ్ పోతుంది. అదే ఇక నా పక్కకు సఫాయి ఉన్నదా లేదా, ఎందుకు వాళ్ళు ఎంబడి కూర్చొని తింటే. లక్ష్మి గారు ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు కూడా అరే మా అభిమానం ఉన్నది మా కాంగ్రెస్ వాళ్ళకు. రాహుల్ గాంధీ చెప్పిన మాట కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారని రావాలి. నేను మొన్న చూసిన ఎవరు ఏది ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పెట్టినట్టు అరెస్ట్ చేస్తున్నారు. నేను హనుమంతరావు ఫామ్ హౌస్ లో పెడితే నా పని గుర్తుదే అవుతుందని ఈడనే భోజనం పెట్టిన. ఈడ నలుగురు పెడితే వాళ్ళ పోయి ఇంట్లో చెప్పుకుంటారు. అయ్యే రాహుల్ గాంధీ చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కనుక భగవంతుడు మా సఫాయి కర్మచారులు, బిలో పావర్టీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళలో పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ సందేశంతో సహపంచ్ భోజనాలు ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. వాళ్ళ ఇళ్లలో పోయి చెప్పుకుంటారు. దొంగని చెప్తారు, దొంగనే నువ్వేం పెట్టినా చూడు, హనుమంతరావు నాకు అన్నం పెట్టిందంటనా లేదా. కనుక ఈ కార్యక్రమం అందరు చెయ్యాలి. ఈ పెద్ద పెద్ద హోటళ్లలో పెట్టేది లేదు. పేద ప్రజలు ఎప్పటి 10 మందినో 50 మంది నుంచి భోజనాలు పెడితే భగవంతుడు కూడా మనకు ఆలోచన చేస్తాడనేది, రాహుల్ గాంధీ ఇంప్లిమెంట్ చేస్తాడనేది నా ఉద్దేశం. ఇప్పుడు నాయకులు హనుమంతరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదిన సందర్భంగా హైదరాబాద్ పారిశుద్ధ కార్మికులతో సహపంక్తి భోజనం చేస్తూ కాంగ్రెస్ పార్టీ విధానాన్ని, బలహీన వర్గాల పట్ల కాంగ్రెస్ ఉండబడేటువంటి అభిమానాన్ని చూపేటువంటి ఒక ప్రయత్నం చేస్తాం. ఈరోజు మా ప్రభుత్వం మరొకసారి బలహీన వర్గాలకు సంబంధించిన అంశం మీద చాలా స్పష్టంగా ఉంది. 10 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు మాకు ఎవరు సలహా చెప్పడం లేదు. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల విషయం కావచ్చు, సంక్షేమం విషయం లోపల మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. బలహీన వర్గాలకు సంబంధించి ఏదైనా న్యాయం జరిగితే కాంగ్రెస్ హయాంలో మాత్రమే జరిగిందనే మాట అధికారంలో 10 సంవత్సరాలుండి బలహీన వర్గాలకు అన్యాయం చేసిన వాళ్ళు మాట్లాడితే పొరపాటు దయ్యాలు వేదాలు వల్లించినట్టయితే. కాబట్టి ఈరోజు మరొకసారి హనుమంతరావు గారి జన్మదిన సందర్భంగా బలహీన వర్గాల సీనియర్ నాయకుడు, తెలంగాణ ప్రభుత్వం, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి సూచన మేరకు తప్పకుండా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సముచిత నిర్ణయాలను, వారి సంక్షేమ